ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నాకు ఉన్న చాలామందికి తెలుసు, మా ఇద్దరికి ఉన్న అనుబంధం సంబంధం. మేమిద్దరం 89, 92లో ఏవీ కాలేజీలో క్లాస్మేట్స్మి, బెంచ్ మేట్స్మి. తర్వాత ఇద్దరం కొలీగ్స్మి పార్టీలో, ఇప్పుడు నైబర్స్మి కూడా. మరి ఇంకొక పోలిక ఉంది మాకు ఆయనకి. మా ఇద్దరికి కూడా స్వయంవరాలు. మా ఇద్దరి అల్లుళ్ళు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే వచ్చారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయిన సందర్భంలో మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ఎక్కువగా మన యొక్క కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అటువంటి సామాజిక వర్గాన్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్, ఒక ప్రపంచ వేదిక అనేది అవసరమని భావించి ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఈ యొక్క సంస్థని రిజిస్టర్ చేసి స్థాపించడం జరిగింది. అనుకోకుండా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని అనుకుంటే ఒక వైబ్రెంట్, అత్యంత పాపులర్ అయిన కోలార్ గోల్డ్ ఫీల్డ్ లాంటి ఆ యొక్క ప్రతిష్టాత్మకమైన పేరు రావటం వల్ల కూడా ఇది తొందరగా పాపులర్ కావడం జరిగింది. కమ్మవారు అంటే కూడా గోల్డ్ లాంటి వాళ్ళే, బంగారం లాంటి వాళ్ళే. కాబట్టి ఈ పేరు ఆ కేజీఎఫ్ పేరుకి అతికినట్టు సరిపోతూ ఉంది. మన యొక్క పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టడానికి, ఐక్యతను పెంపొందించుకోవటానికి, కలిసి యొక్క సుసంపన్నమైన భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క కమ్మ ప్రపంచ సదస్సులు కారణమవుతూ ఉన్నాయి. దీంట్లో ఒక పద్యంతో నా యొక్క మిగతా స్పీచ్ను స్టార్ట్ చేస్తాను. ఇందుగలడు ఎందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలవాడు మన యొక్క కమ్మవారు. ముఖ్యంగా మన వారు ఎంత దార్శనికులు, ఎంత ముందు చూపు ఉన్నవాళ్ళు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 113 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మ మహాజన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఎంత